కెనడాలో అమెరికాలో అవకాశాలు దక్కట్లేదు. మన వాళ్ళందరూ కెనడా బాట పడితే, అంతకుముందు బ్రిటన్ బాట పడితే బ్రిటన్ వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు కెనడా పంపిస్తే కెనడాలో కూడా శాశ్వత నివాసం కష్టమైంది. కెనడాలో శాశ్వత నివాసం ఉండాలనుకున్న విదేశీయులకు భారీ షాక్ తగిలింది. నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది, ఇక్కడే ఉండిపోతానంటే కుదరదని కెనడా తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నుంచి విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. తద్వారా జాబ్ ఆఫర్ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ మేరకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వులో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందిన అదనపు పాయింట్ జోడించిన శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటివరకు శాశ్వత నివాసం కోసం కనీసం 50 పాయింట్లు రావాలి. కొన్నిసార్లు అభ్యర్థుల మధ్య ఈ పాయింట్ల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ విషయంలో మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన కెనడా ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థను ఎత్తేసింది. ఈ మేరకు రెఫ్యూజీస్ సిటిజన్షిప్ కెనడా సోమవారం ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటికే దరఖాస్తులు పరిశీలన ఉన్న వారి మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. కెనడాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ప్రస్తుత నిర్ణయం శరాఘాతమైన నిపుణులు చెబుతున్నారు. కెనడాలో ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా ఉపాధి ఉద్యోగాలు పొందుతున్నట్టు విదేశీయుల్లో భారతీయులు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. తాజా నిర్ణయంతో వాళ్ళంతా శాశ్వత నివాస అర్హత కోల్పోయినట్టేనని చెప్తున్నారు. 2023 లెక్కల ప్రకారం 85,760 మంది విదేశీయులు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా కెనడాలో ఉద్యోగాలు పొందుతారు. వాళ్ళ 40,775 మంది భారతీయులు ఉండటం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.